ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రుద్రరాజు విష్ణువర్ధన్. అదేనండి మనం ముద్దుగా పిలుచుకున్న శ్రీ విష్ణు. సో నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. మీ కళ్ళు అంటే నాకు ఇష్టం. నా కళ్ళ అందుకే చూపించట్లే. ఇంటర్వ్యూ చేయకుండా నా కళ్ళే చూస్తా కూర్చుంటారేమో. సో ప్లాన్డ్ గా పెట్టుకుని వచ్చారు ఇది. ఏది అదే మీ ఒక్కరిదానికి చిన్న ప్లాన్. గాగుల్స్ ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. మిమ్మల్ని చూస్తే ఇంకెవరు లేరు కదా. ఎక్స్ప్రెషన్స్, మీ ఫీలింగ్స్, ఆడియన్స్, మీ ఫ్యాన్స్, నేను దాంట్లో ఇంకొక ఫ్యాన్ బై మూమెంట్ అవన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. మీ 9వ తారీఖు వీటికంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ అండ్ సాటిస్ఫాక్టరీగా వచ్చే లాఫ్స్ అన్ని థియేటర్ లో ఉంటాయి 9వ తారీఖు నుంచి. ఓకే, కుర్రం కుర్రం అనుకుంటే చూస్తాం. చూడండి. ఏంటి నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్తే నమ్మకండి. సో అల్లు అర్జున్ గారిని ఫాలో అవుతున్నారా? నిన్న కూడా ఆయన టీ షర్ట్ వేసుకున్నారు, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పేసి. నేను చూసా. నేను నిన్నే చూసి షాక్ అయ్యా. ఇదేంటి మన ఇంటర్వ్యూలు ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కరెక్ట్ గా ఆయన భలే వేసుకున్నారు. పాజిటివ్ సైన్ కింద తీసుకున్నాను. ఓకే, సో మీరు ఆయన ఫాలో అవుతున్నారా? ఆయన మా ఐడియా కూడా అదే టీమ్దే, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఐడియా మాకు కూడా చెప్పింది ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుందని. ఓకే 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 అనుకున్నా. ఈ రోజు నుంచి మొదలు పెట్టాం కదా. నిన్న బన్నీ గారు షాక్ అయ్యాం. భలే అబ్బా భలే ఉంది, ఏదో అయితే వర్క్ అవుతుంది అనమాట అని అనిపించింది. సో గీతా ఆర్ట్స్ లో సినిమా ఉందని చెప్పేసి మీరు కూడా ఆటోమేటిక్ అదే ఫాలో అవుదాం అనుకున్నారు. ఇంకా అంటే ఈ కంపెనీ వాళ్ళే ప్రింట్ అంటే లేదు లేదు లేదు, అదే జాక్ అండ్ జోన్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తారా? ఇది కొటేషన్ లేదు లేదు, మనమే మనం వేయించుకోవాలి. ఎట్లా చేశారు అది? ఇది ఒక డ్రిల్ రోలప్ తెలుసా? డ్రిల్ రోలప్ లో పెట్టేసి కోడ్లు ఉంటాయి కొన్ని, అవి కొట్టేసి ఆన్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే, సింపుల్. హాఫ్ అన్ అవర్. నేను కూడా ఒక 2-3 టీ షర్ట్లు ప్లాన్ చేశాను. ఓకే, ఫ్రంట్ బ్యాక్ మీ ఫోటోనే, నా ఫోటో. ఓకే, ఒకటి స్పెట్స్, ఒకటి గగల్స్, ఒకటి గగల్స్. వెనకేమో అమ్మాయిలు చూస్తుంటారు, ముందేమో నేను చేయించి పంపుతా. నెక్స్ట్ ఇంటర్వ్యూ May 9th నేను అదే టీ షర్ట్ వేసుకొని సినిమాకి వెళ్తా. ఓ రిలీజ్ కే కావాలా? ఓకే, ఓల్ టైం ఉంది. హ్యాపీ రేపటి కల్లా పంపిస్తా. సింగిల్ కదా, అది పంపిస్తా. కాకపోతే టీ షర్ట్ ప్రింట్ల కంటే అలా రగ్గేసుకుని వెళ్తే బాగుంటుందేమో. అంటే ఇంకొంచెం ఎవిడెంట్ గా అందరికి అర్థం అవుతుంది. ప్రమోషన్ కూడా ఇద్దరు ఫేస్ కట్స్ కొంచెం బాగానే ఉంటాయి కాబట్టి. ఇదేంటబ్బా వంకాయ బాంబుతో సిగరెట్? నేను చూడలేదు. సిగరెట్ తో వంకాయ బాంబు వెలిగిస్తాం. సిగరెట్ తో వంకాయ బాంబు వెలిగించి ఓకే ప్రేమికుల్ని థియేటర్లో వేసేస్తావు ఆ రోజు. మంచి ప్లాంట్ ఉన్నారు అయితే. కానీ నాకు బాగా నచ్చేది విష్ణు బ్రో, ప్రతి సినిమాలో డిఫరెంట్ మేనరిజం. అప్పుడులో మేము వినేవాళ్ళం, చిరంజీవి గారు ప్రతి సినిమాకి ఒక మేనరిజం పెట్టుకుంటారంట ఆయనే. అలాంటిది శ్రీ విష్ణు గారు ఈ జనరేషన్ లో చెప్పాలంటే ప్రతి సినిమాకి ఒక మేనరిజం. ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారు అంటే? ఎక్కువ లేదు లేదు, అంటే కథ బట్టి చేసిందే చేస్తే మనకి బోరు అండ్ ఆడియన్స్ కూడా బోరే. సో కథ బట్టి క్యారెక్టర్ బిహేవ్ చేసి ఇలాగే ముందు నుంచి చేయడం అలవాటు నాకు. ప్రయత్నిస్తాను, అంటే ముందు నుంచి కూడా ఏ కథలా చేద్దాం అనే ప్రయత్నంలోనే ఉంటాను. లుక్లు కూడా ఏ సినిమాకి ఆ సినిమా మారదు. ఎందుకంటే ఫోటో చూసిన వెంటనే ఇది నా పలానా ఆ సినిమా రా అని నేనన్నా గుర్తుపెట్టుకోవాలి కదా అట్లీస్ట్. సో అందుకే కొంచెం ఆ యాంగిల్లో కూడా కొంచెం వర్క్ చేస్తా, ఎక్కువేం కాదు. బట్ ఈ సినిమాకి కొంచెం నేను బయట రెగ్యులర్ గా ఉండే మేనరిజమ్స్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ మీరు ఇలా ఉంటారా? బయట ఇలాగే ఉంటాను, కాకపోతే లుంగి కట్టుకోనులేండి, ఇలాగే ఉంటాను. ఇంట్లో షార్ట్ లింగి చేసుకుంటారు? షార్ట్ లింగి చేస్తారు, అలవాట్లేదు. ఇవన్నీ అలవాటు ఊడిపోద్దామని భయం, అంటే నిజం. సో బాగోదు కదా, గుమ్మని ఏ ఫోన్ మాడుతూ ఉంటాం. షార్ట్ అయితే గొడవ ఉండదు. అలా నడుచుకుంటే వెళ్తే బాల్కనీలో లుంగి ఊడిపోతే ఎందుకు అనే భయంతో లుంగి కట్టుకోలేదు ఈ సినిమాకి.